రజోగుణంకి వచ్చేటప్పటికి నన్నే పొగడాలి అందరూ. ఇక పక్కవాడిని ఏమన్నా పొగిడితే వాడి మీద 2 చెడ్డ మాటలు చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ వాడిది వరకు జీవితంలో చాలా పెద్ద ఎదవ, తక్కువ చెప్తాం వాడి గురించి చెడ్డ. వాడి ఎదవే, ఈవేళ మంచోడు అవ్వకూడదా? రత్నాకరుడు వాల్మీకి కాలేదా? ఎవరైనా మారొచ్చు పరిస్థితులను బట్టి, కానీ మనం అంత దూరం ఆలోచించం. ప్రపంచంలో అందరూ ఎదవలే, నేనే మంచోడు. ఇది దుర్యోధనుడి టైపు. కృష్ణుడు అడిగినప్పుడు నేను ఒక్కడనే మంచోడిని, నా రాజ్యంలో అందరూ చెడ్డోళ్ళే అన్నాడు. ధర్మరాజుని అడిగితే నా రాజ్యంలో అందరూ మంచోళ్ళే, అయితే నేనే చెడ్డోడేమో అన్నాడు. అందరిలోని మంచి చూసే బుద్ధి ధర్మరాజుదైతే అందరిలోని చెడ్డ చూసే బుద్ధి దుర్యోధనుడిది. అంటే ప్రతి వాళ్ళలోని లోపాలు చూసి వాడిట్ట వీడిట్ట వాడిట్ట ఈ బోగట్టాలన్నీ పక్కవాడికి చేరేసి వాడి మీద ఉన్న విలువని ఎలా చెడగొడదామా అంటే వాడి ఎదవైపోతే నేను హీరైపోతా. వాడెదవ వీడెదవ. ప్రపంచంలో ఎదవలకే ఎదవలు కనబడతారు. బుద్ధుడేమో అందరిలో మంచి చూడు అంటాడు. వాడి చెడ్డతో నీకేమీ సంబంధం లేదు, వాడి మంచితో నీకు సంబంధం ఉంది, నువ్వు నేర్చుకో అని బుద్ధుడు చెప్పాడు. మరి దుర్యోధనుడు అందరు ఎదవలే, నేను ఎవరి దగ్గర నేర్చుకోను అన్నాడు. వీడు పెద్ద ఎదవ కాబట్టి. అందుకే పూర్వం మన పెద్దలు అనేవారు, గుర్తుందా? ఒకవేళ వెదటివాడు చూపిస్తే ఆల్రెడీ 3 తప్పులు నీ వైపు తిరుగున్నాయేమో చూసుకో ఇలా అంటాం. ఇది ఎటు తిరుగుంది? మన వైపు ఉన్నాయి. ఎదుటివాడు ఒక్క తప్పు నువ్వు వెక్కిరిస్తే 3 తప్పులు. ఎదుటివాడిలో తప్పులే కనిపిస్తున్నాయి అంటే మనది అశుద్ధ బుద్ధి. ఇంకా వాడి తప్పులతో మనకు పని లేదు, వాడికి మంచి ఏమైనా ఉంటే నేర్చుకొని. అంటే ఈ రజోగుణంలో నన్నందరూ గుర్తించాలి. నువ్వు మంచి పనులు చేస్తే ప్రకృతి నిన్ను గుర్తించేటట్టు ఉంచుతుంది. స్వార్థపూరితంగా ఉన్నామనుకో, నన్ను గుర్తించాలి అనుకోవడం కూడా స్వార్థమే. మీరు గమనించి ఆలోచించండి. నన్నే పొగడాలి, నన్ను గుర్తించాలి, నేను గొప్పగా ఉండాలి అని అనుకోవడం కూడా స్వార్థమే. మరి నిష్కామ కర్మ అవుతుందా? అదేమైనా కామంతో ఉన్న కర్మ అవుతుంది. అందరూ నన్ను గుర్తించాలి అనుకుంటే ఇది కూడా అశుద్ధ బుద్ధే. ఏది వద్దు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ 2 అశుద్ధ బుద్ధులు. అంటే ఎదుటి వాళ్ళలో తప్పులు వెతుకుతున్నాను అంటే నాలో రజోగుణం అయినా ఉండాలి, నా బుద్ధి అశుద్ధ బుద్ధి అయినా అవ్వాలి.